శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి మహాజ్యోతిర్లింగాయ నమః. గంగామాతకు నమస్కరిస్తూ కాశీమాతకు అంజలిస్తూ విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ, సూర్యుడు ఏ ఆకారంలో ఉంటాడు? గోళాకారంలో ఉంటాడు కదా, అంటే లింగాకారమేగా. అంతకంటే లింగం ఏముందయ్యా అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విశేషం అండి. ఇంకొకటి గమనించాలంటే, ఒక గొప్ప ఎనర్జీ వ్యక్తమైనప్పుడు వృత్తాకారం ధరిస్తుంది. అది వ్యాపిస్తే చతురస్రం అవుతుంది. ఇన్ఫినిటీకి సంకేతం వృత్తం, వ్యాపకత్వానికి సంకేతం చతురస్రం. అందుకే చతుర్భుజాలతో దేవుళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే వ్యాపకత్వాన్ని తెలియజేయడం. ఇన్ని మర్మములు ఉన్నాయి. తీసిపారేయడం తేలికే, ఆలోచించాలంటే తెలివి ఉండాలి. అది ఉండదు, అది వచ్చింది బాధ. కనుకనే మహాశక్తి ఆ వృత్తాకారంలో కనబడుతుంది. సూర్యుడిని చూస్తూ ఉంటే లింగం కాక ఎవడండి ఆయన? కనుక గొప్ప జ్యోతిర్లింగం ఆయనే. ఆయన 12 రూపాలతో లేకపోతే ప్రపంచం నడవదుట. 12 రూపాలు ఏమిటయ్యా అంటే, పురాణాలు అలా వర్ణిస్తారండి. 12 ఎక్కడున్నారు, ఒకడే కదా అంటే, వేలొకడిది సూర్యులు ఉన్నారని వేదం చెప్తుంది తెలుసా. సహస్ర సూర్యతాయా అని చెప్పింది. వేలొకడిది సూర్యులు ఉన్నారట. అంటే ఇలాంటి అంతరిక్ష మండలాలు ఎన్నో ఉన్నాయి, సూర్యమండలాలు అంతరిక్షంలో. కానీ మన ఈ సూర్యుడినే ద్వాదశ అంటున్నాం. ఇది ఉపనిషత్తులో చెప్పాడు ఈ మాట. కథమ ఆదిత్యాహ అని పెడుతూ నానా ఋతవః అన్నాడు. ఇక్కడ ఋతువులు, వాటిలో నానా మాసాహ. ఋతువులెన్ని? 6, మాసాలెన్ని? 12. 12 మాసాల్లో ఆదిత్యుడు ఒక్కొక్క మాసాల్లో ఒక్కొక్కలా ఉంటాడు. అంటే ఒక్కొక్క మాసాల్లో ఒక్కొక్క శక్తి. కనుక 12 మాసాల్లో ఉన్న ఒకే ఆదిత్యుడు ద్వాదశాదిత్యుడు. ఈ ద్వాదశాదిత్యుడు నీలో ఎలా ఉన్నారై అంటే, కర్మజ్ఞానక దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరితి సద్వాదశమూర్తిరస్తు మోదాయ అని చెప్పబడుతుంది. అంటే కర్మ జ్ఞాన ఖదశకం, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు 10, మనశ్చ 11, జీవ 12. ఆ రూపములతో ఎవడున్నాడో ఆ ద్వాదశాదిత్యులకు నమస్కారము అన్నాడు ఇక్కడ. అందుకే ద్వాదశ రూపాలతో ఉన్నటువంటి వాడు కనుక ద్వాదశ జ్యోతిర్లింగములు ఒకే ఆదిత్య స్వరూపము. ఆదిత్య మండలాంతర్వర్తి అయిన వాడు ఈశ్వరుడు. ఈయన గురించి రుద్రం ఎక్కడెక్కడ చెప్తోందంటే, రుద్రానికి ధ్యాన శ్లోకాలు కలుపుకుని ఒకటి ఉంది. విడివిడి మంత్రంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంది. మంత్రాలు తెలియకపోయినా ధ్యాన శ్లోకాలు కానీ తీసుకుంటే అత్యంత మధురంగా ఉంటాయండి. రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉపాసనా పద్ధతి ఉంది. మొత్తంగా రుద్రమంత్రానికి వామదేవుడు ఋషి, కానీ ప్రత్యేకంగా ఒక్కొక్క అనువాకంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. విడిగా ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ఒక ఋషి, ఒక దేవత, ఒక ఛందస్సు ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అంటే దాన్ని ప్రయోగించితే అతివృష్టి పోవడానికి ఒక మంత్రం, అనావృష్టి పోవడానికి ఒక మంత్రం, ఈతి బాధలు పోవడానికి ఒక మంత్రం, అలాగే శారీరక రుగ్మతలు పోవడానికి ఒక మంత్రం, ఇలా వివిధ మంత్రాలు రుద్రంలోనే 11 అనువాకాలు ఉన్నాయి. కానీ రుద్రం అంతా కలిపి ఒక మంత్రం కాదు, అనేక మంత్రాలు గుత్తి అది. అందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తి చూపిస్తారు. పైగా ఆ మంత్రానికి దేవత ఎలా ఉంటాడో వర్ణిస్తారు శాస్త్రవేత్తలు. అంటే ఆ మంత్రానికి ఆ దేవతని ధ్యానించి ఆ మంత్రం చేయాలి. ఇలా చూస్తే రుద్ర మంత్రాలు ఎన్నున్నాయో అన్ని శివరూపాలు కనబడతాయి. ఈ శివరూపాల్లో పార్వతీపతిగా కనిపిస్తాడు, ఆది కిరాతస్వామిగా కనిపిస్తాడు, దక్షిణామూర్తి స్వరూపంగా కనిపిస్తాడు, వివిధ రూపాలు గోచరిస్తాడు.
అది రుద్రంలో ప్రతి మంత్రంలో ఒక్కొక్క రుద్ర రూపం ఉంది. శివుని రూపాలన్నీ అందులో కనిపిస్తాయి. కానీ పురాణాదుల్లో మనం భావించి ఆగమాల్లో ఆరాధించే సర్వశివమూర్తులు రుద్ర నమక మంత్రాలలో ఉన్నారు ఇక్కడ. అందులో ఒక ధ్యాన శ్లోకం, ఒక మంత్రరాశికి చెప్పుకుందాం. మండలాంతరగతం హిరణ్మయం వ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీధితిమఖండిత జ్యుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం. ఇది ధ్యానించవలసిన పద్ధతి. అంటే రేపు పొద్దున్న సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన ముందు ఉండగానే ఒక్కసారి ఈ పద్యం గుర్తొచ్చినా చాలు. మొత్తం శ్లోకం గుర్తుండకపోయినా భావం. మండలాంతరగతం, అది మండలంగా ఉంది, ఆ మండల మధ్యంలో ఉన్నాడు. మీరు నటరాజస్వామి విగ్రహం ఎప్పుడైనా చూసుంటారు, 4 చేతులు పెట్టుంటారు, కానీ చుట్టూ వృత్తం ఉంటుంది, అదే మండలం. ఆ మండలంలో ఎలా ఉన్నాడయ్యా అంటే హిరణ్మయం, బంగారు రంగుతో ప్రకాశిస్తున్నాడు. పైగా భ్రాజమాన వపుషం, శరీరమంతా వపుషం అంటే శరీరమును అని అర్థం. భ్రాజమాన వపుషం, ప్రకాశవంతమైన శరీరంతో ఉన్నాడు ఆదిత్య మండలంలో. శుచిస్మితం, చిన్న నవ్వు నవ్వుతున్నట్ట. రేపు శివుడు కనబడాలి ఆదిత్య మండలంలో మనకి. భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీధితిం అఖండిత జ్యుతిం, తీవ్రమైన ప్రకాశం కలవాడు, అఖండమైన తేజస్సు కలవాడు. అలాంటి రుద్రుని ఆదిత్య మండలంలో 1000 కొలది మునులు సేవిస్తున్నారు. చింతయేన్ ముని సహస్ర సేవితం, ఇలా ధ్యానించమన్నాడు. నేను ఆదిత్య మండలం కనబడతాడేమో అని కళ్ళు అలా పెట్టి చూశానండి, కళ్ళు కనిపించిన మానేసే కానీ ఆయన కనబడలేదండి అన్నాడు. ఒక వస్తువును చూడడానికి ఈ కన్ను సహకరించకపోతే మరొక వైజ్ఞానికమైన కన్ను పెట్టుకుంటాం, అవునా లేదా? అయితే ఒక చోట ఉన్న దేవత కనబడాలంటే ఆ దృష్టి ఉపాసనా దృష్టికి గోచరిస్తుంది తప్ప, ఎందుకంటే అది పదార్థం కాదు కదా, దివ్యత్వం. అందుకే ఇక్కడ జగత్తుని 3 భాగాలుగా మనం విభజిస్తే పదార్థ జగత్తు, దివ్య జగత్తు, పరమాత్మ, 3 భాగాలు చెప్పుకోవాలి. ఇక్కడ పదార్థ జగత్తు అంటే అందరికి కనబడతాయి పదార్థాలు. గంగా నీరు, మీకైనా నాస్తికుడికైనా ఎవరికైనా కనబడేది నీరే. కానీ గంగా అనగా ఒక మహాదేవి మకరవాహిని అయి ఉంటుంది, అనుగ్రహ స్వరూపంగా అభయహస్తంతో ఉంటుంది అని పురాణంలో వర్ణించాం. ఇది ఊహ కాదు, కల్పన కాదు, దేవతా రూపం అది ఇక్కడ. అయితే నీకు దర్శించే స్థితి ఇంకా రాలేదు కనుక ఋషులు దర్శించిన దాన్ని నువ్వు ధ్యానించు అన్నారు. కనుక ఋషులకు దర్శనం, మనకు ధ్యానం. మనం ధ్యానించాల్సిందే. ఎంతవరకు ధ్యానించాలి? దర్శనం అయ్యే వరకు. దర్శనం కాకపోయినా ధ్యానిస్తే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ధ్యానం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. కానీ ధ్యానించిన ప్రతివాడికి దర్శనం కాదు, కానీ ఏకాగ్రంగా ధ్యానిస్తే మాత్రం దానికి ప్రభావం ఉంటుంది. అందుకే ధ్యాన ప్రక్రియ అనేది ఒక గొప్ప అంశం ఋషులు ఇచ్చినది, అంత తేలిక కాదు. ఒక మంత్రానికి కూడా ధ్యాన శ్లోకం ఉంటుంది, ఒక స్తోత్రం చదివితే ధ్యాన శ్లోకం ఉంటుంది. ప్రతిదానికి ధ్యాన శ్లోకం చెప్పారు అంటే దాన్ని అధిష్ఠించి ఒక దేవత ఉన్నాడు. ఆ దేవతను నువ్వు చూడలేవు కనుక వర్ణనతో మనస్సుతో భావించు. ఎందుకంటే మనస్సే తగలాలి, అందుకే భావించు అని చెప్పారు. ఒక సిద్ధపురుషుడు ఉండేవాడండి తెలుగునాట. ఎవరైనా ఒక మూల కూర్చుని మంత్రం జపం చేస్తుంటే అతడు ఏ దేవత మంత్రం చేస్తున్నాడో దేవత అలా ఉంటుందో చెప్పేవాడు ఆయన. ఆశ్చర్యం. ఒకసారి ఆయన లలితా శాస్త్రంలో ఒక్కొక్క నామం హోమం చేస్తుంటే ఆ హోమాగ్నిలో ఆ నామానికి అధిష్టాన దేవతగా ఉన్న లలితా రూపం గోచరించేది. ఆయన వర్ణించి గ్రంథంగా రాశారు. అది విశేషమైన అంశం. అంటే మీరే ఆశ్చర్యపోతారు. మీరు మౌనంగా కూర్చొని మాల తిప్పుతూ ఉంటే ఆయన వచ్చి నువ్వే మంత్రం చేస్తున్నావు, ఏ దేవత చెప్పగలిగేవాడంటే ఆయన ఒక అనుష్ఠాన బలం చేత తాను జపించే దేవత మాత్రమే కాకుండా ఇతరులు జపించే దేవత రూపం వర్ణించేవట. మీరు ఎలా చెప్పగలిగారు అంటే ఆ దేవత ఆయన పక్కన నిలబడిందయ్యా అన్నాడు. ఈ స్పృహ మనకు ఎందుకు కలగాలంటే మీరు జపం చేస్తున్నప్పుడు ఆ దేవత ఆ పక్కన ఉంది అని స్పృహ కలిగితే చాలు. ఇక్కడ నమ్మకంతోనే చేస్తున్నారుగా, చేస్తున్నప్పుడు ఇది నమ్మాలి. అంతేగాని జపమాలు తిప్పుతూ ఉండు మాట చెప్తాడు. ఈ సైకిల్ చేస్తుంటే ఆ దేవతగా మనుషులుగా వీడి జపం వెళ్ళిపోతుంది దేవత, తెలుసుకోండి ఇక్కడ. కనుకనే ఈ భావాలు ఎందుకు చెప్పుకోవడం అంటే శ్రద్ధోత్పాదనార్థం అన్నాడు. ఇక్కడ చేసేవాడికి మరింత శ్రద్ధ కలగడం కోసం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పటికెప్పుడు సిద్ధపురుషులు మహాత్ములు మనకు కనబడరు. ఎవడో ఒకడు మహానుభావుడు మహాపురుషుడు కనబడిన మాట మనం చేసే అనుష్ఠానం అందు మన శ్రద్ధ కలిగిస్తుంది. అలాగా ప్రధానికి ఒక అధిదేవత లేదా ఆ మంత్ర చైతన్య దేవత ఉంటారు ఇక్కడ. అందుకే మంత్ర చైతన్యమే దేవత నిర్వచనం అండి. మంత్ర చైతన్యమే దేవత. మాటలు ఎంత గొప్పదండి. మంత్రం అంటే అక్షరాలు గుంపు అనుకున్నారా? అది మీరు నేను తయారు చేసింది కాదు కదా. ఋషి తపశ్శక్తికి వినబడింది. అది వినబడ్డమే కాదు, ఆ మంత్రంతో పాటు దేవత కనబడింది. కనబడ్డ మంత్రాన్ని ఋషులు పరంపరగా ఇచ్చారు. దాన్ని మనం అనుష్ఠిస్తున్నాం. మనకు అవి తెలియవు కదా, అందుకే పద్ధతిగా చేస్తే చాలు. తెలియనంత వరకు నియమం రక్షిస్తుంది. నియమంతో పాటు తెలుసుకున్నారనుకోండి అనుభూతి గాఢమవుతుంది. తెలుసుకుని సాధన బలం పెంచారనుకోండి సాక్షాత్కారం తీరుతుంది. ఇక్కడ సాక్షాత్కారం అంత తేలిక కాదు. కనీసం
మంత్రసిద్ధైనా రావాలిగా. మంత్రసిద్ధికి ఇవన్నీ అవసరము. నియమము ఇత్యాదులన్నీ అవసరం. దేవత సాన్నిధ్యం ఉంటుంది. అందుకే మొదటి రోజు ఒక మాట చెప్పున్నాం, ఉపాసన అంటే దేవతా సాన్నిధ్య భావన. దేవత దగ్గర నువ్వున్నావని, దేవత నీ దగ్గర ఉందనే భావన బలపడాలి. అందుకే ఆ మహాపురుషుడు చేసిన మంత్ర దేవతను కనబడిందని చెప్పాడు. ఇక్కడ కనబడదు కనుక ధ్యానించాలి. కానీ ఈ విధంగా రుద్రుని ధ్యానించమని చెప్పారు. అలా ధ్యానించే మంత్రం 2, అసౌ యస్తామ్ర అరుణ ఉత బభ్రుహు సుమంగళ. ఇక్కడ రుద్రం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక నేను వివరించనక్కర్లేదు. అసౌ యస్తామ్రౌ అరుణోత బభ్రు సుమంగళ ఇక్కడికి వచ్చేసింది. ఏచేయమాగం రుద్ర అభిత దిక్షు శ్రితా సహస్రసో వై షాగుం హేడ ఈమహే. అంటే అటువంటి పరమేశ్వరుని యొక్క తీవ్రతను, ప్రచండతను నేను స్తుతిస్తున్నాను. ఎవడు? అసౌ. ఇక్కడ వచ్చింది చూడండి రుద్రంలో మంత్రం. ఇందాక చెప్పిన అసావాదిత్య ఏష అవన్నీ ఇక్కడికి వచ్చేసాయి. అసౌ యహ, ఎవడైతే అసౌ, ఇదిగో ఈయనే. తామ్ర అరుణ బభ్రుహు, జాగ్రత్తగా విన్నారు కదా. తామ్ర అంటే బాగా ఎర్రగున్నవాడు. ఆ ఎరుపు కాస్త తగ్గితే అరుణ, అది తగ్గి బంగారు రంగులోకి వచ్చాడు. బభ్రుహు, బభ్రు అంటే గోరోచన వర్ణము అన్నారు. గోరోజనం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. గోరోజనం చాలా మందికి తెలిసి ఉంటుంది, పసుపు ఎరుపు కలిసినటువంటి కాంతి. అందుకే తామ్ర అరుణ బభ్రుహు అసౌ. ఈయన గారే తామ్రుడు, అరుణుడు, బభ్రుడు. అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి ఉదయ సమయంలో తామ్రవర్ణంతో ఉంటాడు. కొద్దిసేపు అయిన తర్వాతే అరుణ వర్ణంలోకి వస్తాడు. మరికొద్దిసేపు అయ్యాక బభ్రుహు అవుతాడు. ఆ 3 స్టేజెస్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంటే ప్రాతకాల సమయంలో సూర్యుని ఆరాధించేటప్పుడు ఆ స్వరూపం ఎలా ఉంటుంది, అంతేగాని 3 రూపాయలు దాటిపోయి ఎప్పుడు నిద్రలిస్తే లాభం లేదు ఇక్కడ. కానీ తామ్ర అరుణ బభ్రుహు 3 రూపాయలతో ఉన్నవాడు ఎవడు? ఒక్కడే 3 వన్నెలు ధరించాడు కదా. ఈ 3 వన్నెల వాడు ఇదిగో ఈయనే. ఆయన ఎవడు? రుద్ర, రుద్రుడే. అందుకే ఆయనకు మరో పేరుంది, సుమంగళ. గొప్ప మాట వేశారండి. మిక్కిలి మంగళ స్వరూపుడు. మంగళం అనే మాటకి శివం అని పేరు. మిక్కిలి మంగళం, ఎందుకంటే సూర్యుడిని మించి మంగళ స్వరూపుడు మరొకడు లేట. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కరోజు కనబడకపోతే బతుకే అమంగళం. దుర్దినం అనే దేన్ని అంటారంటే, మేఘాలు ఆక్రమించి ఆ రోజంతా సూర్యుడు కనబడకపోతే దాన్ని దుర్దినం అనేవారు. మేఘాచ్ఛన్నం అయిన కాలాన్ని దుర్దినం అంటారు. మన దుర్దినం అనే శబ్దానికి నిర్వచనం తెలియట్లేదు. ఇది దుర్దినం అంటే. అందుకే పూర్వం పొద్దు వ్రతాలను కొందరు చేసేవారు. సూర్యుడు కనబడితేనే భోజనం చేసేవారండి. కనబడకపోతే భోజనం లేదు, ఎలాగోలో కనబడాలి. అలాంటి నియమాలు పొద్దు నియమం అని పాటించేవారు. అలాగా ఆదిత్యుడు ప్రధానంగా కనబడితేనే మంగళం. ఇంకో మాట చెప్పారు, సూర్య కిరణాలు ఒంటికి తాకితే మంగళం అంట. అందుకే ఆతప స్నానం ఒక స్నానం ఉంది. స్నానాలు అనేకం ఉన్నాయి. ఆతప స్నానం అంటే సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే పవిత్రమైపోతాం. అలాగే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చూడరాని చూసినా, వినరానిది విన్నా, అదేది ఉపయోగిందని స్నానాలు చేసి అని ఇంకొక్కర్లేదుట. సూర్యమండలాన్ని ఒక్కసారి చూసి నమస్కరిస్తే చాలయ్యా శుద్ధుడు అవుతాం అన్నారు. ఇవన్నీ తెలుసుకుంటే ఎప్పటికైనా పనికొస్తాయండి ఇక్కడ. అలాగే కొన్నిటికి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, స్నానానికి అవకాశం లేనప్పుడు కుడి చెవి మీద చెయ్యి పెట్టుకుని సూర్యుని చూడండి అన్నారు. ఎందుకంటే కుడి చెవి గంగా స్థానం, సూర్యుని చూడడం, ఈ 2 చేస్తే ధన్యులమైపోతాం. ఈ సారాంశం ఏంటంటే, సూర్య కిరణముల వల్ల పవిత్రులమవుతాం కనుక ఆయన మంగళ స్వరూపుడు. కిరణములే మంగళం చేస్తాయి. సూర్యుడు ఇచ్చే మంగళములు ఎన్ని చెప్పేది మీ అనుభవాలే మీకు ప్రమాణం. సూర్యుడి వల్ల పొందుతున్న శుభాలన్నీ ఇన్ని కావు కనుక మన కోసం కనబడుతున్న శుభాల ముద్ద సూర్య భగవానుడు తెలుసు. శుభాల రాశి ఆయన. ఇక్కడ ఒక మాట అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. భగవంతుడికి మన మీద ఇంకా ప్రేమ ఉంది అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఇవాళ కూడా సూర్యుడు ఉదయించాడు అన్నాడు. అందుకే రక్త సర్వభవోద్భవ అనే మాట ఉంది ఆదిత్య హృదయంలో. రక్త అంటే ఎర్రగా ఉంటాడే మనం ట్రాన్స్లేట్ చేశారు. రక్త అంటే రాగమయ అన్నారు. రాగము రక్తిమ, అనురక్తి అని మాట కూడా విన్నారు కదా. రక్త అంటే రాగమయ అంటే ఎర్రగా ఉంటాడని కాదుట, అనురాగమయుడు అన్నారు. ఇక్కడ ప్రేమస్వరూపు. ప్రేమయే శివుడండి. తమిళనాడులో మాట అంటారు అన్బే శివం అని. ఇక్కడ శివుడు అంటే ప్రేమస్వరూపం. ఈశ్వరుడుకున్న ప్రేమంతా ఎలా కనబడుతుందంటే ఆదిత్య మండలంలోంచి వస్తుంది. ఎందుకంటే ఆదిత్య మండలంలోంచే మనం చూస్తున్న సర్వ ప్రకృతి వ్యవస్థ మనకి ఉన్నది. అయితే ఎన్నో సూర్యమండలాలు ఉన్నాయి కదండి. ఇదైనా అంటే ఊర్లో ఎన్ని లైట్లు ఉన్నా ఇంట్లో లైటే ప్రధానం మనకి ఇక్కడ. అదేవిధంగా ఆకాశం నిండా ఎన్ని మండలాలు ఉన్నా మన సూర్యుడు మనకు దేవుడు. అలా ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయో లెక్కకంతనివి అన్నిట్లో ఉన్న తేజస్సుడే తెలుసుకో. మొత్తం భగణమనంతా, భగణమంతి అంటే నక్షత్ర రాశి, వాటన్నిటిలోని ప్రకాశింపజేసేవాడు ఆయన. ప్రకాశముగా ఉన్నవాడు ఆయన.
ఆయన్ని మించిన కాశం ఎక్కడా లేదు కనుక ఆయన స్వరూపం కాశీ అన్నారు. ఇక్కడ కాశీ అంటే ప్రకాశ స్వరూప. కానీ పెద్ద కాశీ ఏదంటే ఆదిత్యమండలమే. కానీ అసౌ యః తామ్ర అరుణ బభ్రు సుమంగళ. ఆ సుమంగళుడైన ఆదిత్యుడు రుద్రులుగా దిక్కులంతటా వ్యాపించిపోయి ఉన్నాడు. అసలు దిక్కు అనేది ఏర్పడేది ఆయన వల్ల. అందుకే ఏ చేమాం రుద్రాహ అభిత దిక్షు శ్రిత. దిక్షు అంటే దిక్కులయందు వాళ్ళు నిండిపోయి ఉన్నారు. అనేక రుద్రులు సహస్రసహ వేల కొలదిగా ఉన్నారు. అలాంటి రుద్రుల యొక్క తీవ్రతకు నేను స్తుతి చేసి నమస్కరిస్తున్నాను. హేడ అంటే తీవ్రత, తీక్ష్ణత. నేను కోపమునకు నమస్కారము అని కూడా అనువదించి నమస్తే రుద్రమన్యవ అన్నట్లుగా చూపించారు. మొత్తానికి ఆదిత్య మండలాంతర్గతమైన రుద్రుణ్ణి ఈ 2 మంత్రాలు అన్నారు. ఇప్పుడు ఒక మంత్రమే చెప్పాను. 2వ మంత్రంకి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అసౌతోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ 2 అసౌతో ఉన్నాయి కనుక రెండింటినీ ఆదిత్యాత్మక రుద్రమంత్రములు ఉన్నారు. ఇప్పుడు అనేక రకాలైన శారీరక బాధలు అంటే ఒకవేళ అనారోగ్యాలు, చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కనుక అనారోగ్యాలు పెరిగాయి, నేను చెప్పక్కర్లేదు. కొత్త కొత్త ఆవిష్కరణల వల్ల సహజమైన ఆహారాన్ని విషమయం చేసుకుని తింటున్నాం. అది లోక వ్యవహారం కనుక ఉపన్యాసం అక్కర్లేదు, అందరికీ అనుభవమే, తెలిసినా అదే తింటాం. ఆహారం వల్ల పాడైపోయి ఎన్ని రకరకాల రుగ్మతలు, కొన్ని చర్మ సంబంధమైనవి, కొన్ని దృష్టి సంబంధమైనవి, కొన్ని హృదయ సంబంధమైనవి. అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే 2 రకాలయ్యే రోగాలండి. ఒకటి కనబడేవి, ఒకటి కనబడినవి. అంటే బాహ్యేంద్రియాలకు వస్తే అవతల వాడి చెప్తాడు ఏమి అలా ఉన్నామని. ఇక్కడ లోపల కొన్ని ఉంటాయి, వాడికి చెప్తే తప్ప తెలియదు, వీడికే స్కాన్ చేస్తే కానీ తెలియదు. 2 రకాలు. అందుకే హృద్రోగం హరిమాణం అన్నారు. ఇక్కడ హృద్రోగం అంటే గుండె జబ్బులు, హరిమాణం అంటే పచ్చకామెర్ల మొదలైనవి అని చెప్పారు. ఇంకొక అర్థం ఏం చెప్పారంటే హృద్రోగం హరిమాణం అంటే హృద్రోగం అంటే లోపల ఉండేవి, హరిమాణం అంటే బయటికి కనబడేవి అన్నారు. అంతే కదా. అవి ఎన్ని రకాలంటే త్వచిదోష, దృశిదోష, హృదిదోష, ఏకీలేంద్రియ దోష, తాన్ పూషా హత దోష కించిత్ రోషాగ్నినా దగతు. ఇది సాంబుడని కృష్ణుడు కొడుకు ఆదిత్యుడిని ఉపాసిస్తుంటే సూర్యమండలం నుంచి ఒక 12 శ్లోకాలు రాలిపడ్డాయండి, జారిపడ్డాయనికి సూర్యానుగ్రహం. అందులో ఒక శ్లోకం ఇప్పుడు చెప్తున్నది. త్వచిదోష అంటే తెలిసిందే చర్మదోషం, దృశిదోష దృష్టికి, హృది దోష గుండెకు ఉన్నటువంటివి, ఏకిలేంద్రియ దోష ఇలా ఒక్కొక్క ఇంద్రియం చెప్పడం ఏంటి, అన్ని ఇంద్రియాలను దోషాలని ఇదిగో ఆయన ఉన్నాడే ఎవడు తాను పూష, పూష అంటే పోషించే స్వరూపుడైన ఆదిత్యుడు కించిత్ రోషాగ్నిన కొంచెం కోపంగానే అగ్నితో చూసి వీటిని తగలబెట్టుగాక. దీన్ని బట్టి ఆయన కోపం అవసరమే, వేటి మీద నా రోగాలను తగలబెట్టడానికి కావాలి, అంతే కదా. తగలబెట్టడానికి అగ్ని కావాలి, వెలగబెట్టడానికి అగ్ని కావాలి. ఇక్కడ ప్రకాశం ఆయన ఇస్తాడు, ప్రతాపము ఆయన ఇస్తాడు. ఇక్కడ తగలబెడతాడు. వేటిని తగలబెట్టాలి? అశేష రోగ పటలం, సర్వరోగ సమూహాన్ని కించిత్ రోషాగ్నినా. ఆ రోషాగ్ని అనే మాట ఇక్కడ హేడ ఈమహే అని చెప్పాడు. ఇక్కడ హేడ అనే శబ్దానికి తీవ్రమైన కోపం అని అర్థం. తీవ్రమైన కోపంతో ఆయన చేసే పని ఏమిటి? రోగాలను తగలబెడుతున్నాడు ఇక్కడ. కనుక ఇలాంటి అనారోగ్య సమస్యలు పోగొట్టడం కోసం ఆదిత్య స్వరూపమైన రుద్రమంత్రాన్ని రుద్ర నమకం నుంచి చేస్తారు. చూసారా, ఒక్క జీవుడికి కావలసిన అనేక ప్రయోజనాలను ఉద్దేశించి ఋషులు రుద్ర నమకం అనే కల్పవృక్షాన్ని మన కోసం నాటారండి. ఇక్కడ ఏది కావాలంటే అది ఇస్తుంది. నాకు ఇవన్నీ లౌకిక ఏవి అక్కర్లేదండి అన్నారు ఒకరు. ఎందుకంటే 3 పూట్ల తిండి దొరికిపోతుంటే ఏం అక్కర్లేదు అనిపిస్తుంది. కనుక నాకేం కోరికలు లేవండి. ఎందుకండి? తీరిపోతున్నాయి. కానీ కోరికలు లేకపోయినా అవసరాలు ఉంటాయి కనుక పిల్లవాడికి ఏమీ తెలియకపోయినా వాడి అవసరాలు తల్లి ఎలా గుర్తించి వాడికి సమకూర్చుతుందో మనకు తెలియని మన అవసరాలు గుర్తించి మనకు ఏర్పాటు చేసిన తల్లికి తల్లుల తల్లి వేదమాత. అందుకే ఆ తల్లి ఎన్ని మంత్రాల్లో ఎన్ని ఇచ్చిందో వేదాల్లో. మనం ప్రస్తుతం రుద్రం గురించి చెప్తున్నాక రుద్రమహిమ, ఇలా వేదముల్లో వివిధ సూక్తముల్లో వివిధ మహిమలు ఉన్నాయి. అంత అద్భుతంగా వేదమాత ఇస్తే అలాంటి విద్య నుంచి మనం దూరం అయిపోయాం. ఆఖరికి ఆ విద్యని నమ్ముకుని కొనసాగిస్తున్న వారిని అవమానించే స్థితిలో కూడా తయారైపోయాం. ఈ దౌర్భాగ్యం అంటే బాగుపడే యోగం లేకుండా చేసుకుంటున్నాం ఇక్కడ. కానీ ఈ 2వది అసౌ మంత్రానికి చెప్తే అసౌ యోవ సర్పతి నీలగ్రీవో, ఇది తీసుకునే మహానుభావుడు అప్పయ్య దీక్షితులు నీలగ్రీవం త్రినేత్రం పెట్టాడు ఆయన. ఎందుకంటే అప్పయ్య దీక్షితులు అంటున్నారు కానీ ఎవరో చాలామంది తెలియదేమో. ఆదిశంకరుల తర్వాత అంతటి వారు ఆయన 15వ శతాబ్దం నాటికి చెందినటువంటి వాడు. మొత్తం 104 యజ్ఞాలు చేశాడు, 104 గ్రంథాలు రచించినటువంటి సిద్ధపురుషుడు. కంచి మహాస్వామి వారు ఆయన సాక్షాత్ శివుడు అని చెప్పారు. ఆయన జీవితం చూస్తే అలా ఉంటుంది.
ఆ మహానుభావుడు మొత్తం ఆదిత్య తత్వాన్ని పిండి పెట్టాడండి 12 శ్లోకాల్లో. దీన్ని బట్టి ప్రవచనం శ్రద్ధగా విన్న వాళ్ళకి చదువుకోవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయన్నమాట అని తెలిసింది. ఇంకా మీకు ఓపిక ఉండాలి. కానీ మయూరుడు అనే కవి సూర్య శతకమని రచించారండి. ఎంత ఉందో ఆదిత్య విజ్ఞానం అంతా. అది ఎందుకంటే తెలుసుకోవడానికి కాదు, అనుభూతి చెందడం కోసం. ఆ భావనతో మీరు ఆదిత్యని ఆరాధించండి. అంతకంటే ప్రత్యక్ష శివుడు ఇంకెవరున్నారు? ఒక్కటి మాత్రం నిజం, మీరు ఏదైనా శ్రద్ధతో ఆదిత్యుని ముందు అడిగితే నెరవేరి తీరుతుంది. ఇది ఎందరో అనుభవం ప్రమాణం. అందుకే త్వచిదోష, అదృశ్యదోష, హృదయదోష వీటన్నిటి కించిత్ రోషాగ్నినా తగలబెడతాడు కనుక హేడా అన్నారు. ఆయన అసౌ యహ అవసర్పతి, ఆయన సర్పతి అంటే ప్రాకుతూ వెళ్ళడం అక్కడ. అందుకే సర్పానికి ఆ పేరు అందుకు వచ్చిందండి. ఆయన అదిగో ఆకాశం మీద పాకుతూ వెళ్తున్నాడు. ఎంత పాకుతూ, ఎంత నెమ్మదిగా కాదు. ఆయన ఒక కనురెప్పపాటులోని సగం కాలంలోనే 2220 యోజనాలు దాటుతాడు. ఈ లెక్క కట్టేశారు. అది నిమిషార్ధేనైకైన ద్వేచశతే 2 క్రమమాణ యోజనానాం నమోస్తుతే నల్యనాథాయ. దీనికి విద్యారణ్యుల వారు సౌరభాష్యంలో కనురెప్పపాటులోని సగం కాలంలో ఇన్ని యోజనాలు వెళ్తాడని లెక్క కట్టేశారు. అంటే అడ్డదిడ్డంగా రాశారు అనుకున్న ఋషులు. నాసా వాళ్ళు సూర్యుడి యొక్క కిరణం యొక్క వెలాసిటీని మెజర్ చేసి పెడితే సరిగ్గా దీనికి సరిపోయిందండి. అందుకే స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తొస్తుంది, సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అని చెప్పాడు. అదే జరుగుతుంది నేటికి కూడా. తట్టుకోలేకపోతున్నారు. ఒకప్పుడు యోగా ఏమిటి, మఠాలు వేసుకోవడం ఏంటి అన్నవాళ్ళు యోగాని మించిన ఆరోగ్యకరమైన మార్గం మరొకటి లేదు అంటున్నారు. అది హిందువులు దీని గర్వంగా మనం చెప్పాలి. హిందువులు ప్రపంచానికి ఇచ్చిన కానుక. ఎందుకంటే దీని నుంచి లాగేసుకుని వాళ్ళ మతం స్టాంపులు వేసేసుకుని వాళ్ళు తయారయ్యారు. ఇలా అద్భుతమైన విజ్ఞానాలు ఎన్ని ఇచ్చిందో ఇది కూడా అలాంటి రహస్యం లెక్కలు కట్టి మరీ చెప్పేశారండి. అది అసౌయోవ సర్పతి. ఎవడు వాడు? నీలగ్రీవ, నీలకంఠుడు. ఏం నీలకంఠుడు? మరి నీలలోహితుడు మొన్ననే చెప్పాం కదా. అంటే లోపల నీలము దాచినవాడు. అంటే నీలకంఠుడు కథ ఉంది, అందులో ఏం సందేహం లేదు. ఒక్క రహస్యం చెప్తారు. సృష్టి ఆవిర్భావ స్థితిలో ఎలా ఉన్నది అనేది వైజ్ఞానికంగా చెప్తున్న అంశం ఏంటంటే, మొట్టమొదటి ఏదో భరించలేని ఒక పెద్ద జ్వాల లాంటిది వచ్చిందిట. తర్వాత క్రమంగా అది నిగ్రహింపబడిందిట. ఇది చూస్తే క్షీరసాగర మథనంలో విషం వచ్చినప్పుడు శివుడు నిగ్రహించిన వైనం గుర్తొస్తుందండి. అంటే సృష్టి ఆవిర్భవించి మనం ప్రస్తుతం చూస్తున్న రూపం ధరించడానికి మధ్యలో ఎన్ని రకాల మార్పులు జరిగిందో ఆ మార్పులు యాక్సిడెంటల్ కావు, అవన్నీ సిస్టమేటిక్గా జరిగాయి. ఆ సిస్టమ్ పేరు భగవంతుడు. ఆ ఏ మార్పులు జరిగాయో ఆ మార్పులన్నీ వివిధ దేవతా రూపాలుగా వర్ణించారు. ఇది పురాణ కథల్లో ఉన్న శబ్దములకు అర్థం తెలుసుకుంటే ఇది తెలిసిపోతుందని పెద్ద కష్టపడ